నిర్వహణకు కారకులైనటువంటి మన గ్రామ యువతకు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామ సర్పంచ్ గారికి మరియు ఇక్కడున్న గ్రామ పెద్దలకు, అదేవిధంగా ఇక్కడ మీడియా మిత్రులు గనక ఉంటే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ కూడా పేరు పేరున మీకు శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, నా పేరు కంటె సాయన్న, KANTE, కంటె స్పేస్ ఇచ్చి SAYANNA అని మీరు గూగుల్లో టైప్ చేస్తే నా గురించి మొత్తం అందులో వస్తుంది ఇంటర్నెట్లో. అయితే నేను ఒక 10-15 సంవత్సరాల క్రితం అమ్మ అనే ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసి గ్రామాలలో మేము తిరుగుతూ, మేము పేదవాళ్ళమే, మేమేం ధనవంతులం కాదు, కానీ మాకంటే ఇంకా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆ పేదవాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మాతో పాటు చదువుకోవాలి, మన భారతదేశం ప్రపంచ దేశాల్లోనే ఒక ఆదర్శవంతమైన దేశం అవ్వాలి అని చెప్పేసి కలగంటూ ఆ కళను నిజం చేయడం కోసం ఇలా గ్రామాల్లో తిరుగుతున్నాం. అందులో భాగంగానే మేము మీ గ్రామానికి రావడం జరిగింది. మరి అమ్మ అని ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఇందాక మన మిత్రులు చెప్పారు, అమ్మ ఈ సృష్టిలో మనకు జన్మనిస్తే అక్షరం మనం బ్రతకడానికి దారి చూపిస్తుంది. మనం జన్మించడానికి అమ్మ ఎంత గొప్పదో మనం బ్రతకడానికి అక్షరం కూడా అంతే గొప్పది. అందుకే అమ్మకు అక్షరానికి ఉన్న అవినాభావ సంబంధాన్ని తెలియజేసే విధంగా అక్షరమాల మాతృభాష అసోసియేషన్ దాన్ని కలిపినప్పుడు అమ్మ వచ్చేటట్టు మేము 2013లో దీన్ని రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. అదేవిధంగా 10th క్లాస్ తర్వాత చాలా మంది పిల్లలు డ్రాప్ అవుట్ అవుతున్నారు, చదువును మానేసి రకరకాల పనుల్లోకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఆ చదువును మనము ఇంకా కొనసాగే విధంగా ఆ 10th క్లాస్ పిల్లలకి గవర్నమెంట్ స్కూళ్ళల్లోకి వెళ్ళి వాళ్ళకు ఎగ్జామ్ ప్యాడ్స్ కానీ, నోట్బుక్స్ కానీ, పెన్నులు కానీ, పెన్సిల్స్ కానీ, అదేవిధంగా రకరకాల చదువుకోవడానికి కావలసినటువంటి అనేక పరికరాల్ని మా అమ్మ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేము ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన గ్రామంలో కూడా ఇప్పుడు ఎంతమంది 10th క్లాస్ పిల్లలు ఉన్నారో వాళ్ళందరి లిస్ట్ అడిగినాం. వాళ్ళందరి లిస్ట్ కనుక ఇస్తే వాళ్ళందరికీ మేము పరీక్షట్టలు, ఎగ్జామ్ ప్యాడ్స్ అన్ని కూడా ఫ్రీగా ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. అదేవిధంగా ఎగ్జామ్ ప్యాడ్తో పాటు ఒక పెన్ వస్తుంది, ఒక పెన్సిల్ వస్తుంది, ఒక స్కేల్ వస్తుంది, అదేవిధంగా ఒక షార్పనర్ వస్తుంది, అదేవిధంగా ఒక ఎరేజర్ వస్తుంది, అంటే రబ్బర్, ఇవన్నీ కూడా వస్తాయి. కాబట్టి మీ పిల్లలు కనుక ఎవరైనా 10th క్లాస్ వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ ఇక్కడే ఉంచండి. అదేవిధంగా డిగ్రీ ఫైనల్ ఇయర్, ఇక్కడ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి వాళ్ళకు కూడా మేము ఎగ్జామ్ ప్యాడ్స్ ఇవ్వడానికి మా అమ్మ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేము ఇక్కడికి వచ్చాం. ఎందుకంటే డిగ్రీ ఫైనల్ ఇయర్ తర్వాత కూడా మీరు చదువును ఆపొద్దు, మీరు పీజీలు చేయండి, మీరు చదువుకుంటే మీకు అనేక విషయాలు తెలుస్తాయి అనే ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమం ఏ పార్టీకి సంబంధించినది కాదు, ఏ కులానికి సంబంధించినది కాదు, ఏ మతానికి సంబంధించినది కాదు, అలాగే ఏ వ్యక్తులకు సంబంధించినది కాదు. ఇక్కడ వ్యక్తి పూజ అనేది మా దగ్గర ఉండదు. అందుకే మీరు గమనించండి అమ్మలారా, అయ్యలారా, మా స్టేజ్ మీద ఎక్కడ కూడా కుర్చీలు ఉండవు. చూస్తురా మా దగ్గర కుర్చీలు ఏమైనా ఉన్నాయా? ఎందుకు అనంటే మేమందరం ఎక్కడున్నా సమానంగానే ఉంటాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క కంటె సాయన్న లాంటి వాళ్ళే తప్ప ఇక్కడ కంటె సాయన్న ఒక్కడు కానే కాదు. అందుకే నేను చాలా టీవీలలో కూడా మాట్లాడాను, చాలా ఛానళ్లలో నన్ను ఇంటర్వ్యూలు చేయడం జరిగింది. అక్కడ నేను ఒకటే చెప్పిన, ప్రతి మనిషిలో నన్ను నేను చూసుకుంటాను. నేను ఇవాళ మీ ముఖాలు చూస్తుంటే నాకు మీరు కనబడరు, మీ ముఖాలలో నన్ను నేను చూసుకున్నట్టు నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే ఒకవేళ మీ గ్రామంలో, మీ గుడిసెళ్లలో, మీ తండాలలో, మీ కడుపులలో గనక నేను పుట్టుంటే మీ పిల్లలు పడుతున్న బాధలు నేను పడేవాన్నే కదా. అందుకే నేను మీ తండాలకు వచ్చి, నేను ఏ కుటుంబంలో పుట్టినా, ఏ గ్రామంలో పుట్టినా, ఏ పేద కుటుంబంలో పుట్టినా కానీ నేను సంతోషంగా బతికుండాలి, నేను హ్యాపీగా ఉండాలి అని కలగంటున్నాను. మరి నేను హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి? ఆ గుడిసె బాగుండాలి, ఆ గుడిసెలో ఉన్న కుటుంబం బాగుండాలి, అదేవిధంగా ఆ గ్రామం బాగుండాలి, ఆ తాండా బాగుండాలి. అదేవిధంగా ప్రతి గ్రామం కూడా నా భారతదేశంలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్న పేద ప్రజలందరూ కూడా బాగుపడాలి. అప్పుడే నేను ఏ కుటుంబంలో పుట్టినా నేను సంతోషంగా ఉంటాననే ఉద్దేశంతోనే ప్రతి కుటుంబాన్ని నా కుటుంబంగా ఫీల్ అవుతాను. అలా అక్కడి నుంచి స్టార్ట్ అయింది. మరి ఇది ఎలా చేద్దాం? కంటె సాయన్న ఒకడు ఏమని చేస్తాడు, ఎన్నని చేస్తాడు?
ఇవాళ నేను ఒక్కడిని ఎంతకని చేయగలుగుతా. అందుకే ఇగో ఇలాంటి అమ్మ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఇగో నా చెల్లెళ్ళు, అలాగే ఇక్కడున్న మహిళలు, వీళ్ళందరూ కూడా సహకరిస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో ఇగో ఇక్కడ ఈ అక్క ఉంటుంది. ఈ అక్కకు చిన్న చిన్న పిల్లలు ఉంటారు, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళిద్దరు భార్యాభర్తలు వచ్చారు. అలాగే ఇగో ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా మంచి మంచి లేదు. మిమ్మల్ని కూడా మేము ఎక్కువసేపు ఇక్కడ ఉంచడానికి వీలు కాదు కాబట్టి మేము ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. లేకపోతే ఇంకా పాడాల్సిన పాటలు చాలా ఉన్నాయి, గొప్ప గొప్ప కళాకారులు ఉన్నారు ఇక్కడ. కానీ మనం ఇక్కడికి వచ్చినందుకు మనం ఏం తెలుసుకోవాలి, ఏం చేద్దాం మరి? నా భారతదేశం బాగుండాలి, నా భారతదేశంలో ఉన్న గ్రామాలు బాగుండాలి, తండాలు బాగుండాలి, భారతదేశంలో ఉన్న ప్రతి కుటుంబం బాగుండాలి అంటే ఏం చేయాలి, ఎట్లయితే బాగుంటుంది అని చెప్పడానికే ఇగో ఈ చదువుతోని మేము ముందరికి వచ్చినాం. అది చెప్పే ముందు ఒక్క పాటకు అవకాశం ఇచ్చి ఆ పాట పాడిన తర్వాత ఎలా ఉంటే నా భారతదేశం బాగుంటుందో నేను చెప్తాను. అదేవిధంగా నా భారతదేశంలో పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళు ఎందుకు అవుతున్నారు? భారతదేశానికి స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళు అవుతుంది. 70 సంవత్సరాలలో ధనవంతుడేమో అత్యంత ధనవంతుడు అవుతుండు, లక్షల కోట్లకు ఎదుగుతారు. కానీ పేదవాళ్ళేమో రోజు రోజుకి ఇంకా పేదరికంలోకి వెళ్ళిపోతున్నారు. దీనికి కారణం ఏంటి? అది నేను చదువుకున్నా కాబట్టి నాకు అర్థమైంది. నేను ఇప్పుడు కూడా చదువుతున్నా. నేను వృత్తిరీత్యా ఒక డాక్టర్ను. నేను హైదరాబాద్లో ఈసీఐఎల్లో దమ్మాయిగూడ అనే ప్రాంతం ఉంటుంది, ఈసీఐఎల్ దగ్గరలో. అక్కడ 18 సంవత్సరాలుగా నేను డాక్టర్గా చేస్తున్నాను. అనేక మంది పేద పిల్లలకు ఫీజులు తీసుకోను. గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతున్న పిల్లలకు నేను ఫీజులు తీసుకోను. కుంటోళ్లకు, గుడ్డోళ్లకు, అంగవైకల్యంతో ఉన్నటువంటి వికలాంగులకు నేను ఫీజులు తీసుకోను. అదేవిధంగా అనాథ పిల్లలకు ఫీజులు తీసుకోను, ఫ్రీగా చూస్తుంటాను. కాబట్టి నేను వృత్తిరీత్యా డాక్టర్ని అవుతూనే నాకు వచ్చినటువంటి ఆదాయంలో 100 రూపాయలు నాకు వస్తే 40 రూపాయలు తిరిగి ఈ అమ్మ అసోసియేషన్ ఆధ్వర్యంలో చదువు కోసం నేను పల్లె పల్లెల్లో తిరిగి ఖర్చు పెడుతున్నాను. దీనంతటికి కూడా అనేక మంది నా వెనకాల ఉన్నారు. కొన్ని వందల మంది అమ్మ పెట్టడం జరిగింది. అదేవిధంగా కోస్తాంధ్ర కానీ, రాయలసీమ కానీ, లేకపోతే నా తెలంగాణ రాష్ట్రం కానీ, ఇలా భారతదేశ వ్యాప్తంగా కూడా దీన్ని వ్యాపించి భారతదేశం ప్రపంచ దేశాల్లోనే ఒక గొప్ప దేశం అవ్వాలి అని చెప్పేసి కలగంటున్నాం. దానికి ప్రధాన కారణం ఏంటంటే చదువు. చదువు లేకపోతే మనకు విషయాలు అర్థం కావు. కాబట్టి ఆ చదువు మీదనే మేము అనేక కార్యక్రమాలు పెట్టుకుంటూ మేము ముందుకు వచ్చినామమ్మా. అదేవిధంగా మీ గ్రామంలో కూడా ఎవరైనా అందరూ చదువుకోవాలి, ఆ చదువు కోసం నా వంతుగా కూడా కృషి చేస్తాము అని గనక మీకుంటే మీరు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి మా అమ్మ అసోసియేషన్ మెంబర్స్ను కలవండి. లేదా చుట్టుపక్కల గ్రామాలలో కానీ, తండాల్లో కానీ అక్కడెక్కడ మీటింగ్లు పెట్టాలనే ఆలోచన మీకు కనుక ఉంటే మాకు ఇన్ఫార్మ్ చేస్తే ఖచ్చితంగా మీ తండాకు వస్తాం, మీ గ్రామానికి వస్తాం. అక్కడ కూడా మేము మీటింగ్లు పెట్టడానికి రెడీగా ఉన్నాం. అదేవిధంగా నేను ఎందుకు పేదవాళ్ళు అవుతున్నారు, ఆ పేదరికానికి కారణం ఏంటి, భారతదేశంలో ఎలాంటి సిస్టమ్ ఉంటే ఈ పేదరికం ఉండదు, ఈ అవినీతి ఉండదు, ఈ లంచగొండితనం ఉండదు, ఇవన్నీ ఏ విధంగా ఏ రకమైన సిస్టమ్ ఉంటే ఉండదో దాన్ని కూడా చెప్పడం కోసమే మీ దగ్గరికి వచ్చినాం. కాబట్టి దానికి ముందు ఒక పాట మన మిత్రుడు ఉన్నాడు, ఆ మిత్రునితో ఒక పాట పాడిన తర్వాత మళ్ళీ మాట్లాడతాం.